పెళ్లి రోజునే కూతురి కాపురంలో భాగ్యం చిచ్చు పెట్టింది. ఆపరేషన్ కొంపలో కుంపటి మొదలుపెట్టింది. శ్రీవల్లి తల్లి భాగ్యం తన కూతురికి కాపురం ఎలా నిలబెట్టుకోవాలో చెప్పాల్సింది పోయి ఎలా కూల్చుకోవాలో ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. నిన్నటి ఎపిసోడ్లో ధీరజ్ తన అన్నయ్య పెళ్లి జరగడానికి కారణమైన ప్రేమకు కృతజ్ఞతలు తెలిపాడు. ప్రేమ కూడా ధీరజ్ను మెచ్చుకుంది. ఇద్దరూ కలిసి డాన్స్ చేసి పెళ్లి మండపంలో సందడి చేశారు. సాగర్, నర్మద కూడా వారితో చేతులు కలిపారు. కొత్త పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కూడా స్టేజ్ పైనే స్టెప్పులేశారు. శ్రీవల్లి మాస్ డాన్స్ తో అదరగొట్టింది. వేదవతి కూడా కోడళ్లతో కలిసి డాన్స్ చేసింది. రామరాజు మాత్రం బెల్లం కొట్టిన రాయిలా నిలబడిపోయాడు. ఇంతలో భాగ్యం తన కూతురు శ్రీవల్లిని పక్కకు పిలిచి కాపురాన్ని ఎలా కూల్చాలో చెప్పడం మొదలుపెట్టింది. తన మాటలతో రామరాజును బురిడీ కొట్టించానని, ఇకపై శ్రీవల్లి ఆట మొదలవ్వాలని చెప్పింది. తన తోడికోడళ్లు బాగా చదువుకున్న వాళ్లని, తెలివైన వాళ్లని, డబ్బున్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లని, వాళ్లకి అహంకారం ఉంటుందని హెచ్చరించింది. వారి నుంచి ప్రమాదం రాకుండా ఉండాలంటే భర్తను, అత్తమామలను గుప్పెట్లో పెట్టుకోవాలని సూచించింది. అప్పుడే తోడికోడళ్లు చెప్పుల్లాగా ఉంటారని చెప్పింది. శ్రీవల్లి తన తల్లితో వాళ్లు బాగానే చూసుకుంటున్నారని చెప్పగా భాగ్యం వాళ్లు మంచివాళ్లే కావచ్చు, కానీ తెలివైన వాళ్లని గుర్తు చేసింది. గొడవలు పెట్టుకుంటే అందరి దృష్టిలో చెడ్డదానివి అవుతావని, అలా కాకుండా పెద్ద కోడలివి కాబట్టి ప్రతి విషయంలోనూ పెత్తనం చెలాయించాలని చెప్పింది. ఫోన్లో ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తానని, తాను చెప్పినట్టు చేస్తే ఆ ఇంటిని గుప్పెట్లో పెట్టుకోవచ్చని నూరిపోసింది. శ్రీవల్లి కూడా తల్లి చెప్పినట్టు వింటానని అంది.